CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం బీరంగుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని అధికారులు మరియు పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారని, అలాగే ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటానంటూ లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎంతెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, ఎంతెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు, భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు. చంద్రన్న అడుగులోన అడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు. నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా. కావాలి కావలికి కృష్ణన్నే అందా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ.
కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. అందరికీ నమస్కారాలు. ఈ రోజున మా నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో ఉన్నటువంటి బేరంగుంట ప్రాంతంలో ఈ రోజున పెన్షన్ కార్యక్రమాలు పంచే భాగంగా ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు 478 మందికి పెన్షన్లని అందించడం జరుగుతుంది. దాదాపు 22 లక్షల రూపాయల వరకు కూడా ఈ గ్రామంలో ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి అర్హులైనటువంటి అందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి విధంగానే ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తానని చెప్పి మాటిచ్చిన ధర్మిలా ఈరోజు ప్రతి నెల 1వ తేదీన అందరికి కూడా 4,000 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 6,000 రూపాయల లెక్కన ఈరోజు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ మండలంలో దాదాపు 8,000 మందికి ఒకే రోజున దాదాపు 3 కోట్ల రూపాయల పైన అమౌంట్ ఈరోజు అల్లూరు మండలంలో అందించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునేటువంటి క్రమం ఈరోజు ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని జరుపుతున్నాం. మన అదృష్టం కొద్దీ ఈరోజు నెల్లూరు జిల్లాకే మహానాడు కార్యక్రమాన్ని కూడా ఈ నెల 27, 28, 29 తేదీలో నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరూ కూడా చాలా ఆనందదాయకం. దీనివల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకుపోయేదానికి ఒక మంచి అవకాశం కూడా మనకు దొరుకుతుంది. ముఖ్యంగా అల్లూరు ప్రాంతంలో రైతాంగం పరంగా కూడా ఈ రోజున 2వ కారుకి నీళ్ళు ఇచ్చి ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేసేది 2వ కారుని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా మీ అందరికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము తప్పకుండా తీసుకుంటాం. ఏ ఒక్కరికి కూడా నీళ్లు రాకుండా లేకుండా కూడా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకొని ఈరోజు కాలువలన్నీ మరమ్మతులు చేసి రైతాంగానికి అనుకూలంగా ఈరోజు మేము అన్నీ కూడా పనులు పూర్తి చేయబోతున్నాం. తప్పకుండా 2వ పంట కూడా పండించుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.